సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో స్టార్టింగ్లో చిన్న వీడియో ప్లే చేశాను. ఎవరు ఉన్నారా? ఏమర్థమైంది ఆ వీడియో ప్లే చేయడం బట్టి, ఆడియో వినడం బట్టి? ఎవరికైనా అర్థమైందా? గన్ షాట్లో చెప్పండి. ఎప్పుడు కూడా ముందు మన గురించి మనం తెలుసుకోవాలని. ఫస్ట్ మన గురించి మనం ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏదైనా సాధించవచ్చు. కానీ మనిషి దేని ఫాలో అవుతున్నాడు? తన గురించి తను తెలుసుకోవడం మానేసి దుఃఖం, అసూయ, ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ తన మనసులో మైండ్లో ఉంచుకొని సో దాన్ని ఫాలో అయిపోతున్నాడు. అవునా కదా? సో కాబట్టి ఎస్ ఎప్పుడు గురుజీ. కూడా మనం ఏంటో మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకి జీవితంలో ఏం కావాలన్నది ఆటోమేటిక్గా వస్తుంది. హలో. సో ఇప్పుడు ఈ జూమ్ ప్యానల్కి మీరు ఎందుకు వచ్చారు? షేప్ షో కంపెనీకి ఎందుకు వచ్చారు? అది క్లారిటీ ఉండాలి మీకు. ఇది క్లారిటీ లేకపోతే, విజన్ లేకపోతే, పర్పస్ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామన్నది తెలియదు. అవునా? జూమ్ బయటకి ఎస్ వస్తున్నాం, 1 అవర్ కూర్చున్నాం, ఏం నేర్చుకున్నాం? షేప్ షేప్లోకి వచ్చావు, ఎందుకు వచ్చావు? అంటే మనిషిగా పుట్టావు, ఎందుకు పుట్టావు అనే పర్పస్ ఉండాలి ప్రతి మనిషికి. అవునా? ఈరోజు నాకు పర్పస్ ఉంది. నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను? షేప్ షాప్ ఎందుకు వచ్చాను? జూమ్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాను? నాకు పర్పస్ ఉందా లేదా? ఎస్ మా గురుజీ. నేను జాయిన్ అయినప్పుడు అనుకున్నాను, యాస్, డైమండ్ డైమండ్ ఫాస్ట్గా అవ్వాలి. ఏదో 2000 రోజులు, 3000 రోజులు, 5 సంవత్సరాలు కాదు, ఫాస్ట్గా అచీవ్ అయిపోవాలి. ఫాస్ట్గా అచీవ్ అయిపోవాలి. చేద్దామా? చష్మా గారు. చేద్దామా? సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో చష్మా యాడ్ చేస్తే కోవర్స్ ఇస్తాను వాళ్ళకి. నీట్గా ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి డెస్క్ కూడా కూర్చుంటే. అవునా? ఎప్పుడు మనల్ని మనం మార్చుకోవాలండి. ఏ వ్యక్తి మనల్ని మార్చడు. మనల్ని మనం మార్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. చాలామంది అంటారు, సార్ ఎవరు చెప్పినా జాయిన్ అవ్వట్లేదంటే నిన్ను నువ్వు మార్చుకోవట్లేదు ఫస్ట్. కొంతమంది మరి ధీరీలు ఎందుకు వస్తున్నాయి కొంతమందికి? ఈ వరలక్ష్మి మేడం కానీ, సతీష్ సార్ కానీ, రవి సార్ కానీ, అమరీష్ గారు కానీ, సత్యవతి మేడం, వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు? అవసరమా? నార్మల్ వీళ్ళు మొబైల్లో లాగిన్ అయ్యి కూర్చోవచ్చు కదా. అవునా? సో కాబట్టి డోంట్ వెరీ, కొంతమంది లేడీస్ కుదరదు. ఎలా అయినా వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటే మనల్ని మనం మార్చుకున్నట్లు లెక్క. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో చిన్న కహానీతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? చష్మా రెడీ మా గారు. వీడియో ఆఫ్ చేసిపోతుంది. సో అనగనగా ఒక గాడిద ప్లస్ ఒక నక్క. ఎడిని? ఒక గాడిద, ఒక నక్క ఉన్నాయంట. సో ఈ రెండు కలిసిన తర్వాత గాడి నక్క చెప్పింది, సో నిన్ను ఆ, మహారాజ్ చేస్తుందండి ఈ అడవికి. సింహం. అదేంటి, సింహం ఆల్రెడీ మహారాజ్ కదా? లేదు, అది ఎక్కడికో క్యాంప్ వెళ్తుంది ఒక నెల రోజులు. సింహం ఒక నెల రోజులు క్యాంప్ వెళ్తుంది, నిన్ను మహారాజుగా చేయించాలనుకుంటున్నారు. సో కాబట్టి నిన్ను రమ్మన్నారు మహారాజు గారు అని. వెంటనే గాడిద ఏం చేసింది? గాడిద ఏం చేసింది? నమ్మి సింహం దగ్గరికి వెళ్ళింది లోపలికి. వెళ్ళి కూర్చుంటారు. గృహంలోకి వెళ్ళింది. వెంటనే సింహం ఏం చేస్తుంది? ఒక పంజా విసిరింది. చెవి దగ్గర కోసిపోయింది అనమాట. చెవి దగ్గర కోసిపోయింది. సో వెంటనే మళ్ళీ వచ్చింది నక్క దగ్గరికి వచ్చి, అదేంటి నువ్వు మహారాజ్ చేస్తానో అన్ని నేర్పుతానన్నది, అదేమన్నా నా చెవి కరిస్తుంది అంటే, నువ్వు చెవులు బాగా పనిచేస్తున్నా లేదని, నీ చెవులు బాగా పనిచేస్తున్నాయని చెవులు కలిసి ఉంటుంది. అవునా? సో ఈసారి మళ్ళీ వెళ్ళు, నిన్ను ఎందుకంటే టెస్ట్ చేస్తున్నారు మహారాజు గారు, నువ్వు కరెక్ట్గా ఈ అడుగుని సామ్రాజ్యాన్ని బాగా డీల్ చేయగలవా లేదని. సో వెంటనే మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ పంపించింది. సో మళ్ళీ పంపించిన వెంటనే ముక్కు కోసింది. ఏంటి? ఈసారి ముక్కు మీద పని చేసింది. ముక్కు మీద పని చేస్తే వెంటనే మళ్ళీ ఆ ముక్కు సగం తెగిపోయింది. తెగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. అదేంటి, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా, నిన్ను ఎక్కడ మోసం చేస్తాను? నా మహారాజు గారు నాకు చెప్పారు, నేను అందుకే నీకు చెప్పాను. వెంటనే మళ్ళీ ఏం చేసింది? నీ ముక్కు వాసన సరిగ్గా పనిచేస్తుందా లేదని చూసింది. తర్వాత మళ్ళీ మూడోసారి వెళ్ళింది సింహం దగ్గరికి. ఈసారి సింహం అని వదలలే. సింహం సింహం వదలలేదు వదలలేదు. అనమాట. సో కంప్లీట్గా ఏం చేసింది? సింహానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలి. ఆహారం తీసుకుని అయిపోయింది.
సో ఈ ఎంటైర్ స్టోరీ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మన జనరల్గా నెగిటివిటీని ఒకసారి నమ్ముతాం, కానీ ప్రతిసారి కూడా అసలు గాడిదని మహారాజ్ చేయడం అన్నది ఏంటి? ఉట్టి భ్రమ. అవునా? అక్కడ ఉన్నది ఎవరు? గాడిద. నువ్వు ఎలాంటి వ్యక్తిలో ఉన్నావు? ఎలాంటి వ్యక్తితో ఉన్నావు? గాడిదతోటి. అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేసి సేమ్ ఆలకలాగే ఫాలో అయిపోతాం అనుకుంటున్నాం. నువ్వు ఎలాంటి వ్యక్తితో ఉన్నావు ఫస్ట్? ఎలా అవ్వాలనుకుంటున్నావు? ఆ పర్పస్సే లేకపోతే నువ్వు ఏదో రోజు నీకు కూడా చావు వస్తుంది ఆ మాటలతో. అర్థమైందా? సో కాబట్టి మనం ఎలాంటి వ్యక్తితో ఉన్నది అది ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్ కోసం తెలుసుకుందాం. అవునా? సో ప్రొడక్ట్ ఎలా వాడాలి, సో ప్రొడక్ట్ వాడితే బెనిఫిట్ ఏంటి? వీడియో ఎందుకు ఆగిపోతుంది? సో దీంట్లో ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లమ్స్ దీంట్లో ఈ ప్యానల్లో ప్రజెంట్ అయ్యి మీ ఇంట్లో కానీ ఇప్పుడు మీరు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉన్నాయి? కృష్ణ గారు, జ్యోతి మేడం, ఇంకా మొహమాటం లేదు. ఇక్కడ మొహమాట పడితే మీకే లాస్. ఎనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఏ హెల్త్ ప్రాబ్లం అన్నా మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ. ఓకే, జ్యోతి మేడం అడుగుదాం. మేడం చెప్పండి, జ్యోతి మేడం గారు. నమస్తే గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా ముడుకు నొప్పులని ఎక్కువగా ఉండేది గురుజీ. ఓకే. తర్వాత ఎక్కువగా ఫీవరు, జలుబు, ఇవన్నీ దగ్గు అవి ఎక్కువగా వచ్చేవి గురుజీ. మ్మ్. నూనె ఇప్పుడు చాలా రోజులు పెట్టి తాగడం వల్ల ముడుకు నొప్పుకి అయితే చాలా మెడిసిన్ వాడాను నేను. ఓకే. చాలా మెడిసిన్ వాడాను, రెస్ట్లు ఇవి అవి చాలా చేశాను. కానీ మ్మ్. ఆ నూనె వాడడం వల్ల ఏంటంటే నిజంగా చెప్తున్నాను గురుజీ, మ్మ్. అసలు ఆ నొప్పి ఏట అయిపోయిందో ముడుకుల నొప్పి ఏమైందో అసలు ఏం తెలియదు. మ్మ్. ఇప్పుడు ఇంచుమించు నూనె వాడిన తర్వాత ఈ రోజు వరకు నాకు జ్వరం, జలుబు, దగ్గు ఇవేమీ లేవు గురూజీ. అందుకే ఏం చేస్తానంటే ఏదైనా మానేస్తాను కానీ నూనె మాత్రం ఉదయానికి సరిగ్గా తాగుతాను గురూజీ. ఓకే, ఎన్ని బాటిల్ వాడారు ఇప్పుడు వరకు? ఇప్పటి వరకు దగ్గర 15 దాటి వాడేశాను గురూజీ. 15 బాటిల్స్. ఓకే. ఎప్పుడు నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి గురూజీ. రిజల్ట్ వచ్చిందా లేదా? బాగా వచ్చింది గురూజీ. నేను అందుకే దానికోసం దమ్ముగా చెప్తాను గురూజీ. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఓకే. మ్మ్. కృష్ణ సార్ చెప్పండి. జయ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు గురుజీ. గుడ్ మార్నింగ్. గురుజీ నాకు బీపీ ప్రాబ్లం ఉంటుంది గురుజీ. ఓకే, బీపీ ప్రాబ్లం ఉంది. ఎప్పటి నుంచి ఉంది? నాకు ఒక 1 ఇయర్ నుంచి, అంత ముందు ఉండేదో తెలియదు కానీ 1 ఇయర్ నుంచి మాత్రం బాగా ఇబ్బంది పడ్డాను గురుజీ. ఓకే. మన ప్యానల్ మన దీంట్లో నుంచి బీపీ లోషన్ తీసుకున్నాం గురుజీ, వాడుతున్నాను గురుజీ. ఓకే, ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది గురుజీ, కంట్రోల్ అవుతుంది. నూనె కూడా ఎర్లీ మార్నింగ్ నూనె కూడా వాడుతుంటుంది గురుజీ. ఓకే. మా అమ్మగారికి మాత్రం నూనె బాగా పనిచేసింది గురుజీ. అమ్మగారికి నూనె మా బ్రాండ్ అమ్మగారికి పనిచేస్తుంది. కూడా బీపీ షుగర్ 2 ఉన్నాయి గురుజీ. మా అమ్మగారికి కూడా, మ్మ్. మా అమ్మగారికి అలవాటు చేసాక మా అప్లైన్ రొమా సార్ కూడా ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది గురించి. అప్పటి నుంచి మా అమ్మగారు ఏంటంటే ఒక్కరోజు నూనె జ్యూస్ లేకపోయినా సరే మ్మ్. ఎక్కడో దగ్గర పట్టుకొని రా ముందని చెప్పేసి తప్పని తెమ్మని చెప్తారు గురుజీ. ఓకే. మా మిస్సెస్ కూడా థైరాయిడ్ ఉంది గురుజీ. అంటే యాక్చువల్ గా మెడిసిన్ వాడుతున్నాం కానీ ఇది నూనె వాడిన తర్వాత ఏంటో కానీ మరి నార్మల్కి వచ్చింది గురుజీ థైరాయిడ్. మ్మ్. నాకైతే మన తర్వాత జాయింట్ పెయిట్ ఆయిల్ ఒకటి ఉంటుంది కదా గురుజీ, అది కూడా మేము వాడుతున్నాం గురుజీ. మన దీంట్లో మ్మ్. బాగానే ఉన్నాయి గురుజీ. మాకైతే మాత్రం రిజల్ట్ చూపిస్తుంది గురుజీ. రిజల్ట్ నేను చూపిస్తుంది. జాయిన్ అయినప్పటి నుంచి వాడుతున్నాను గురుజీ, నా 3 నెలల నుంచి కూడా కంటిన్యూస్. ఓకే, వెరీ గుడ్. సత్యవతమ్మ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురూజీ. మీ పనిలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నేను మందులేం వాడినండి, ఆ షుగర్ టాబ్లెట్లు అది కూడా వాడను. మ్మ్. నేను ఎక్కువ నూనె వాడుతున్నాను ప్రతిసారి, అయిపోతే మళ్ళీ తెప్పించుకున్నాను. ఇప్పుడు కూడా రెడీగా ఉంది, తెచ్చుకున్నాను. మ్మ్. ఎక్కువ పెయిన్ ఆయిల్ మాత్రం వాడతాను నేను. అంతకుముందు జండు బాము, మూవు, అది ఇది ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ తిరిగి వచ్చినప్పుడు అది రాసుకునేదాన్ని. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసానండి, మూవు, జండు బాము, అవి. ఇంక పెయిన్ అంటే ఇంక ఏది లేదు నా దగ్గర. పెయిన్ ఆయిల్ మాత్రం ఎప్పుడు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా కొంచెం అరికాల నొప్పి వచ్చినా చేసినా రాసుకోవడం చేయడం, పడుకోవడం చాలా రిలాక్స్గా ఉంటుంది. అది మాత్రం నాతో ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను.
ప్రాణాల్లో కూడా నాతో ఉంటుంది. నీకు ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ నీకు 74 ఇయర్స్ అమ్మా. ఇన్ని అవును. ఇయర్స్లో నువ్వు ఎన్నో చాలా ఫేస్ చేసి ఉంటావు, ఎన్నో మెడిసిన్ వాడుంటావు. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఆల్రెడీ షేప్ షాప్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? నేను ఆ మందులు వాడలేదండి ఎప్పుడూను. మందులే వాడలేదు. ఓకే. మెడిసిన్స్ ఎక్కువ వాడను. మెడిసిన్స్ మీద నాకు నమ్మకం లేదు. అంటే ఆయుర్వేది ఏంటంటే ఇంగ్లీష్ మందులు కంపల్సరీ ఇది ఎప్పుడన్నా ఈ కొన్ని కొన్ని టైంలో వాడాను. అంటే డెలివరీ టైంలో వాటిలో వాడేదాన్ని, కానీ ప్రత్యేకంగా నాకంటూ ఒక మందులు అంటే బీపీకి కానీ షుగర్కి కానీ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు వాడలేదు. ఉమ్. ఇప్పుడు కూడా వాడట్లేదు. అది నాకు దాని మీద మంచి గురి కూడా లేదండి. ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న భావన ఉంది. ఉమ్. అందుకనేసి ఎక్కువ హోమియోపతి, ఆ, ఆయుర్వేదానికే వెళ్తాను, కానీ మెడిసిన్స్ ఎప్పుడు వాడలేదు. ఇక్కడ మాత్రం నూనె, పెయిన్ ఆయిల్ ఈ రెండు మాత్రం కంపల్సరీగా వాడుతున్నాను. మా ఓకే. పాపకి మాత్రం మొదటి డయాబెటీస్ ఉంది. అది డయాబిక్ కేర్ ఏదో ఉంది కదా మన దగ్గర, అది వాడుతుంటాను. డైబాకేర్. అది వాడుతుంటాను. అది నూనె రెండు వాడుతుంది. ఓకే. సో యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. నేను షేప్ షాప్లో జాయిన్ అయినప్పుడు అంటే మా నాన్నగారికి యాక్చువల్లీ క్యాన్సర్ ఉంది. అది 4th స్టేజ్ అనమాట నాన్నగారికి. సో అప్పటికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు షేప్ షాప్లో. అప్పటికే ప్రొడక్ట్స్ అది లేదు. తర్వాత ఎప్పుడైతే ఈ నూనె ప్రొడక్ట్ వచ్చిందో, మన దాంట్లో నూనె ప్రొడక్ట్ అనమాట, క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. ఏంటండి? క్యాన్సర్ని తగ్గిస్తుంది, టోటల్గా చాలా వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అందుకే మిమ్మల్ని అడిగాను. దీంట్లో చాలామంది తెలుసు కానీ యూజ్ చేయరు. నూనె ప్రొడక్ట్ అన్నది అది మనం ఒకసారి వాడితే కంటిన్యూగా మీరు హాస్పిటల్ కూడా అసలు ఈ రోజు టిల్లో నేను కానీ మా మదర్ కానీ మా వైఫ్ కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు వచ్చి హాస్పిటల్ అయిపోయి చూడలేదు. మేము ఫీవర్ రాదు. ఎందుకు ఇంత ఎనర్జీగా ఉంటున్నాం అంటే కారణం, ఎన్ని గంటలు పడుకుంటాను నేను? మహా అయితే 3 అవర్స్ పడుకుంటారు. Already 4 12 to గంటలకి 6 పడుకుంటారు, 3ంటికి hours లేచిపోతారు. నేను మహా అయితే 3 to 4 అవర్స్ పడుకుంటాను. ఎస్. మీరందరూ అంటారు సార్ మనిషికి ఇంత నిద్ర అవసరం అని. అలా ఏం లేదు, మనం ఎంతైతే అనుకుంటామో అదే అంటాం. అవునా? అలాగైతే నేను లాస్ట్ 11 నేను జాబ్ 11 సంవత్సరాలు చేశాను. 11 సంవత్సరాల్లో కూడా నేను మినిమం మా అయితే 4 లేదా 5 గంటలు పడుకుంటాను అంతే. ఎందుకంటే అంత రెస్ట్ ఉండేది కదా మాకు జాబ్లో. అవునా? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ప్రజెంట్ అంతే ఎనర్జీగా పనిచేస్తున్నాము. మీకన్నా ఎనర్జీగా ఉన్నాము, మీకన్నా బిజీగా ఉన్నాం. అయినా ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటారు? అవునా? మనం ఏం చేస్తున్నాం, ఏదైనా సమస్య వస్తే మెడికల్ షాప్కి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెడతారో లేదు, కానీ హాస్పిటల్ దగ్గర ఎంత అయితే అంత ఖర్చు పెడతారు మనిషి. అవునండి? ఖర్చు పెడతారు లేదా? ఎస్ మగు. ఇంకోటి. చెప్పండి దేవి గోవింద్ గారు, ఫాస్ట్గా. మీకు ఏంటి సమస్య ఏంటి? ఏహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. మీ పేస్ చూపించండి. నా నా పేరు గోవింద్ గురుజీ. మీ పేస్ చూపించండి. పేస్ కనిపించట్లేదండి అందరికి. ఎస్ గురుజీ. ఏహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. మేము గత 1.5 year గా నూనె వాడుతూనే ఉన్నాం గురుజీ. మా మిస్సెస్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల చాలా వరకు పూర్తిగా క్యూర్ అయింది. ప్లస్ మా ఇంట్లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాత్రం గత 6 months గా వాడుతున్నాం. మా మదర్ కి కానీ మా మిస్సెస్ కి కానీ కొద్దిగా యూజ్ అవుతుంది. అది అప్పుడప్పుడు ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు నాకు యూజ్ అవుతుంది. నేను కూడా క్యారీ చేస్తూ ఉంటాను గురుజీ. అది వాడడం వల్ల మా మిస్సెస్ కి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ క్యూర్ అయింది. ఇప్పుడు అంతగా థైరాయిడ్ గత 4-5 years నుండి ఉంది గురించి. ఓకే. నూనె ఎప్పుడు వాడుతున్నారు? నూనె ఎప్పటి నుంచి వాడుతున్నారు? నూనె 1.5 year నుండి వాడుతాం. 1.5 year నుండి వాడుతాం గురించి. అంతకుముందు ఏంటి అంటే థైరాయిడ్ ఎక్కువ ఉండేది, 17-18 points ఉండేది. నూనె ఒక కంటిన్యూస్ గా 2-3 months వాడేటప్పటికి ఆ నెక్స్ట్ టైం చెక్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చింది గురించి. ఓకే, వెరీ గుడ్. అప్పటి నుండి ఇప్పటి వరకు నార్మల్ కండిషన్ లోనే ఉంటుంది. ఇంకా అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేట్ అవ్వట్లేదు గురించి. ఓకే గురించి అది వాడడం మాకు హెల్ప్ ఉంది. మాకు కూడా గత కొన్నాళ్ళుగా హాస్పిటల్ ముఖం చూడట్లేదు. మేము కూడా ఓకే ఏ విధమైన ఇబ్బంది లేదు హెల్త్ పరంగా గురించి. ఓకే గుడ్. ఉమామేష్ గురించి థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ గురుజీ. మా గురుజీ, మా మేడం గారికి అయితే థైరాయిడ్, షుగర్, ముడుకు నొప్పులు గురుజీ. థైరాయిడ్ అయితే ఒక 10 years నుండి ఉంది గురుజీ. యాక్చువల్ గా ఒక 3-4 days కానీ థైరాయిడ్ టాబ్లెట్ వేయకపోతే మాట అంటే వాయిస్ కొద్ది బొంగు వచ్చేస్తుంది గురుజీ. ఓకే.
ఇప్పుడు ఏంటంటే మన నూనె చూసి వాడుతున్నప్పటి నుంచి థైరాయిడ్ ఒక 15 days అయిపోయి మరి ఏం అవ్వట్లే, నార్మల్గా వచ్చింది గురించి. అదే షుగర్ కూడాను 360 380 ఉండేది గురించి ఇంతకుముందు. ఉమ్. ఇది వాడిన తర్వాత ఒక 3 months వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే 180కి వచ్చి నార్మల్గా అయింది గురించి. నార్మల్గా అయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముడుకుల నొప్పులు కింద మటం వేసుకుని కూర్చోలేకపోయేది. ఉమ్. ఇది వేసిన తర్వాత ఫ్రీగా ఏం లేనట్టుగా నడుంకైతే యాక్చువల్గా బెల్ట్ వాడేవాళ్ళు. ఓకే. ఆ బెల్ట్ కూడా ఇప్పుడు ఏం లేదు గురించి, చాలా ఫ్రీగా ఉంటాను. ఓకే, సూపర్. నూనె వల్ల అయితే మంచి రిజల్ట్ వచ్చింది గురించి మాకు. నేను నూనె ఎక్కడ వల్ల ఫీల్ మంచి చేసి రిజల్ట్ అదే వచ్చింది అంటారు చెప్తాను అందరికి. గురించి. ఓకే. కొంతమందికి తెలియదు నూనె అసలు ఎందుకు వాడాలి, అవసరమా అని అనుకుంటారు. అసలు యూజెస్ ఏంటి, నూనె వల్ల యూజెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా? మా గురించి మాగుజీ ఇది నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. నేను షేప్ షాప్ గురించి చెప్పను, బయట జరిగే ఏదైతే ఆల్రెడీ మీకు తెలుసు, అవునా? సో చూద్దాం, ఈయన ఎవరో. మంత్రి సత్యనారాయణ గారు. అందరికీ తెలుసు ఈయన. నమస్కారములు. నోనీ ఫ్రూట్ గురించి ఈయన నూనె గురించి చెప్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి, తర్వాత మనం షేప్ షాప్ గురించి మాట్లాడదాం. షేప్ షాప్ ప్రోడక్ట్లో నూనె గురించి మాట్లాడదాం. ఆక్సిడెంట్స్ ఇప్పుడు ఏదైతే మనకి ఫ్రూట్స్ ఉన్నాయో, యాపిల్ కానీ బత్తాయి కానీ అన్ని రకాల కన్నా అన్నిట్లు కలిపితే నూనెలో అన్ని పవర్ఫుల్ ఉంటాయి. రెండు 95.6. 95.6 క్లియర్గా రాసుకోండి. ఎదురు వ్యక్తి చెప్పాలంటే మెయిన్ వాటర్ ఉండాలి, అవునా? కెమికల్ కాదు. మెయిన్ చూడండి ఏ ఉన్నాయి దీంట్లో మెయిన్. అదేవిధంగా ఎనర్జీ ఎంత, 50 calories. శక్తి 15 క్యాలరీలు. ప్రోటీన్ 0.4 ప్రోటీన్ ఎంతండి? 0.4 grams. గ్రామ్స్ అంటే లేనట్టే. ఫ్యాట్ 0.1 గ్రామ్. ఫ్యాట్ ఎంత? 0.1. చూడండి 0.1. మిగతా అన్నింటిలోని ఫ్యాట్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఫ్యాటే లేదు. 0.1 గ్రామ్ అనమాట. గ్రామ్ అంటే ఫ్యాట్ లేనట్లే. కార్బ్స్ ఓన్లీ 3.4 గ్రామ్స్. కార్బ్స్ 3.4 grams. అంటే 3% అనుకోండి, ఎంత తక్కువ చూడండి. ఫైబర్ 0.2 గ్రామ్స్. ఫైబర్ వచ్చి ఎంతండి? 0.2 grams ఫైబర్. విటమిన్ సి 33.6. విటమిన్ సి 33.6 milligrams. విటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుంది? ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడం కోసం. ఇమ్యూనిటీ సిస్టమ్. విటమిన్ సి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నిమ్మకాయలు, సిట్రస్ ఫ్రూట్స్ నుంచి వస్తాయి గురించి. 6 మిల్లీగ్రామ్స్. కాల్షియం 10 మిల్లీగ్రామ్స్. కాల్షియం వచ్చి 10 milligrams. సోడియం 10 మిల్లీగ్రామ్స్. సోడియం 10 milligrams. మీరు కానీ మీ ఇంట్లో కానీ ఆల్రెడీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడి ఉన్నారా లేదా? కొంతమంది చెప్పలేదు నాకు, మీకు తెలుసు. సో ఇది కంప్లీట్గా చాలా వ్యాధుల్ని రక్షిస్తుంది నూనె ప్రీమియం. మీరు బయట ప్రొడక్ట్ వాడండి, కానీ అవి వాడితే ఎంత రిజల్ట్ వచ్చిందో మీకు తెలుసు ఆల్రెడీ, గమనించుకోండి. కానీ ఇక్కడ జస్ట్ మీరు ఈ ప్రొడక్ట్ వాడడం బట్టి మనం ఎంత రిజల్ట్ తీసుకోవచ్చు, ఇన్కమ్ పరంగా సేవ్ అవ్వచ్చు, హెల్త్ పరంగా సేవ్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. మీకు చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇదండి యూనివర్సిటీ ఆఫ్ మౌంట్ ఫిల్లీ, ఫ్రాన్స్ దేశం 2011లో వాళ్ళు చెప్పే డైరెక్ట్గా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, సో కంప్లీట్గా, సో స్మోక్ చేసే వాళ్ళకి కంప్లీట్గా ఏది వాడాలి? నూనె జ్యూస్ తాగాలి. నోనీ ఇంటర్నేషనల్ యుఎస్ఏ వారు ఈ సో మనిషికి ఇమ్యూనిటీ కావాలా లేదండి? ఇమ్యూనిటీ పవర్ కావాలా లేదా? కావాలి గురించి. సో అది బయట ఎక్కడ దొరుకుతుందో లేదు, కానీ నూనె ప్రీమియం తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అప్పుడే మనిషి ఏదన్నా చేయగలుగుతున్నాడు. ఎందుకు మనిషి రోజంతా కష్టపడతాడు, ఈవినింగ్ వచ్చినట్టు డేలా ఎందుకు అయిపోతాడంటే ఇమ్యూనిటీ పవర్ అది లేకపోవడం వల్ల, అవునా? కానీ ఈ నూనె ప్రీమియం ఏదైతే జ్యూస్ తాగడం బట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీలో. ఎందుకంటే బయట తినే ఫుడ్ కానీ అంత కలుషితంగా ఉంది, పీల్చే గాలి కానీ ప్రజెంట్, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది ప్రతి వ్యక్తికి. కానీ
ఈ నూనె అన్నది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒకటి కాదండి, టోటల్గా 132 వ్యాధులకి నూనె అన్నది బెస్ట్ జ్యూస్ అనమాట, బెస్ట్ మెడిసిన్. ఒకటే కాదు, ఫీవర్ మీ బాడీలో ఫీవర్ ఎందుకు వస్తుంది? మనిషికి ఫీవర్ ఎందుకు వస్తుంది? చాలా మంది వస్తాను, గురూజీ ఈరోజు బాగాలేదు గురూజీ, సో ఫీల్డ్కి వెళ్ళాను గురూజీ, ఈరోజు ఫీవర్ గురూజీ, ఈరోజు రొంప గురూజీ. మరి మాకెందుకు రావు అసలు? నేను మనిషినే కదా. హలో, ఇమ్యూనిటీ పవర్ బట్టి గురించి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ రావడం పవర్ తక్కువ అయిపోవడం వల్ల, అవునా కదా? మనకి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో సో కంప్లీట్గా బాడీలో ఇవన్నీ వస్తుంటాయి, అవునా? టోటల్గా ఏ టు జెడ్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది దీని ద్వారా. ఎన్ని క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఇందాక ఆల్రెడీ దేవి గోవింద్ గారు చెప్పారు, వాళ్ళు రియల్గా నూనె వాడిన తర్వాత ఇంచుమించు 2 monthsకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ చేంజెస్ అయ్యాయి, వాళ్ళ రిపోర్ట్స్ కూడా. రామకృష్ణ గారు హ్యాండ్ రైట్ చేశారు దానికి. చెప్పండి గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ, గురుజీ ఈ వీడియో ఫుల్ వీడియో అనేది అందరికి సెండ్ చేయండి మా గురుజీ, అందరికి ఉపయోగపడదు గురుజీ. ఈ వీడియో ఆఫ్ వీడియో దగ్గర గురించి చూపించి కూడా నేను నూనెలు అమ్ముతున్నాను మా గురుజీ. ఓకే ఇక్కడ మా ఎఫ్సి దగ్గర అవన్నీ కూడా నూనె షాప్ దగ్గర పెట్టి అమ్ముతున్నాను గురుజీ. ఓకే రీపర్చేస్ చేసుకుంటూ ఎస్ మా గురుజీ. అవి కానీ సోపులు కానీ పేస్ట్లు ఫినాయిల్ కూడా గురుజీ. నేను పడిపోయాను కదా గురుజీ, పడిపోయినప్పుడు గురుజీ ఇక్కడ మామూలు మందులు వాడాను అక్కడ, కానీ ఆ మందులు వాడిన వరకు నొప్పి తగ్గింది మా గురుజీ. ఆగిన తర్వాత మళ్ళీ లావ్ అయిపోయింది గురుజీ. వాపు కూడా తగ్గకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఫైనాయిల్ ఉండేది గురుజీ, దాన్ని వాడడము ఇందులో ఈ కీళ్ళలో ఉండే నొప్పి మొత్తం క్లియర్ అయింది గురుజీ. ఓకే దీంట్లో పట్టేసింది గురుజీ, అలా పడిపోయింది. ఇక్కడ ఈ ముడుపు కూడా గురుజీ, అది మొన్నటి వరకు కూడా అలాగే ఉంది గురుజీ. ఇంటికి వచ్చే పెయిన్ ఆయిల్ వాడడం బాగా క్లియర్ అయిపోయింది గురుజీ. ఇప్పుడు ఇలా పట్టుకోవడానికి అవుతుంది గురుజీ, ఏదైనా ఓకే చాలా ఉపయోగపడుతుంది గురుజీ. అలాగే మేడం గారికి కాలు అంటే ఏవైతే ఈ పిక్కలు ఉంటాయి కదా గురుజీ కాలు దగ్గర, అవి మొత్తం పట్టేస్తాను మా గురుజీ పూర్తిగా. పట్టేసినప్పుడు అది వేసి రాస్తే అవంతా పొద్దున్నకి ఏం ఉండకుండా క్లియరెన్స్ అవుతుంది మా గురుజీ, ఓకే పెయిన్ ఆయిల్ వల్ల. సో ఇది ఒకటే కదండి, ప్రతిదీ కూడా ఈరోజు షేప్ షాపులు అన్నీ కూడా ఇటువంటి కెమికల్ మిక్స్ చేయకుండా జెన్యున్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఓన్లీ ఎందుకంటే ఒక మనిషికి ఇన్కమ్ కన్నా ఫస్ట్ ఏది బాగుండాలి? ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఈరోజు ఆరోగ్యం కోసం ఇన్ని తిరుగుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారా లేదా? ఆరోగ్యం బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి. ఫస్ట్ ఆరోగ్యాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. ఈరోజు ఈ ప్రోడక్ట్ మేము కంటిన్యూ వాడుతున్నాం. ఇప్పుడు వరకు 25 బాటిల్లో వాడుంటాం, 25 కంటిన్యూగా. సో నూనె అన్నది ఏంటంటే ప్రతి ప్రాబ్లం కూడా, ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వాడచ్చు. అంటే ఇది వాడితే మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళవసరం లేదు చెప్తున్నాను, గ్యారంటీ. ఇది కంటిన్యూ వాడండి. హలో, కంటిన్యూ వాడండి. చూద్దాం, కొంతమంది ఇచ్చారు ఫీడ్బ్యాక్లో, అవి కూడా తెలుసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుందా? కొంతమంది ఫీడ్బ్యాక్లు ఇచ్చారు లైవ్లో. కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకా నా దగ్గర, అవి కనబడలేదు. జై హో, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నాం, ప్రసాద్ గారి ఇంటికి వచ్చాం. ఒక 1 week ముందు ఏదైతే ఒక నూనె గురించి చెప్పడం బట్టి దానివల్ల ఇది వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి బాడీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తాయి అని చెప్తే కంప్లీట్గా ఇమ్మీడియట్లీ సార్ ఆర్ మిస్సెస్ ఇమ్మీడియట్లీ బుక్ చేస్తారనమాట సార్ కోసం. సో ఇది ఆల్రెడీ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు 5 days అయింది. 5 days నుంచి సార్ వాడుతున్నారు, అవునా కదండి? 5 days నుంచి సార్ నూనె వాడుతున్నారు కంప్లీట్గా. ఇప్పుడు సార్ మాటలను తెలుసుకుందాం. ఈ వాడడం బట్టి ఏదైతే నూనె ఉందో వాడడం బట్టి రిజల్ట్ ఎలా వచ్చింది, అవునా కదా? సో చాలా మంది తెలియదు అసలు నూనె అంటే, నూనె వల్ల బెనిఫిట్స్ ఏంటన్నది. ఈరోజు సార్ వాడారు, సారే చెప్తారు మాటల్లో. ఇది వాడటం వల్ల బరువు తగ్గాము, తర్వాత ముడుకుల నొప్పులు తగ్గాయి, తర్వాత కొంచెం ఎనర్జీ పెరిగింది. మనకి తల కూడా ఊడిపోయింది, తల కూడా ఊడటం తగ్గింది.
దీనివల్ల బాగా యూజ్ అవుతుంది. 1 వీక్లోనే రిజల్ట్ వచ్చింది. 1 వీక్లోనే. 1 వీక్లోనే ఓకే. ఇంత రిజల్ట్. చూడండి సార్కి ఇది జస్ట్ 1 వీక్ నుంచి వాడుతున్నారు కంప్లీట్గా. ఈరోజు బరువు తగ్గడం అనిపించిందంట. అలాగే ఏదైతే సార్కి బోన్స్ ప్రాబ్లం ఉంది, బోన్స్ కూడా ఇప్పుడు పెయిన్ అది రావటం లేదు, నరాల వీక్నెస్ లేదు. దాంతోపాటు ఎయిర్ ఊడేది ఇంతకుముందు, ఇప్పుడు ఏమీ ఎయిర్ ఊడడం అది ఏమీ లేదు, జరగట్లేదు. చూడండి 1 వీక్కే ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇది కంటిన్యూగా వాడితే హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. హాస్పిటల్కి చాలా మంది లక్షల కోట్లు వచ్చి పెడుతుంటారు, అవునా కదా? ఈ నూనె ఒక్కటి చాలండి మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీ సెక్యూరిటీ. సో కాబట్టి అందరూ కూడా బుక్ చేసుకోండి, మీ ఫ్యామిలీలో అందరూ కూడా వాడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ. హలో, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర ఫీడ్బ్యాక్లు అన్నీ మొత్తం నేను, అవునా? మళ్ళీ నేను నమ్మిన ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే గురూజీ, నోని గురూజీ. నోని గురించి అందరూ చెప్తున్నారు గురూజీ. నేను ఫ్రూట్ కూడా చూశాను, కానీ దాని గురించి నాకు అది ఎలా యూజ్ చేయాలి, అది ఎందుకు ఏంటి అనేది అసలు తెలియదు. కానీ మన సేఫ్ షాప్ లో నోని అనేది ఉమా సార్ దగ్గర చూశాను గురూజీ. నేను ఉమా సార్ ఒకసారి మా ఇంటి దగ్గర కూర్చుని మామూలు వాటర్ తాగినట్టు తాగేస్తున్నారు. ఏం గురూజీ అని అంటే హెల్త్ డ్రింక్ మేడం అని అన్నారు. అది తాగిన తర్వాత నేను దాని గురించి చెక్ చేశాను గురూజీ. నూనెలో ఉన్న పోషకాలు ఇంకెక్కడ మనం వెతికి పట్టుకున్నా కూడా ఉండవు గురూజీ. 24 క్యారెట్ గోల్డ్ లో కూడా ఉండవు అనమాట. అట్లా నూనె నేను ఒక 3 మెంబర్స్ ఫస్ట్ ఇచ్చిన పర్సన్ మేడం వచ్చేసి షాహినా మేడం గురూజీ. ఆవిడ కంప్లైంట్ ఏంటంటే అప్పుడు, మేడం నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, రెండోది కడుపు నిండా ఏ రోజు నేను అన్నం తీసుకోలేను అని చెప్పేసేసి నాకు కంప్లైంట్ చేశారు ఆవిడ. కంప్లైంట్ చేస్తే నేను ఆవిడకి నెక్స్ట్ డే వెళ్ళి నూనె ఇచ్చాను గురూజీ. నూనె ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 డే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కాల్ చేసేదాన్ని, తాగారా మేడం, ఎట్లా తీసుకున్నారు, హాట్ వాటర్ లో తీసుకున్నారా, ఎట్లా కూల్ వాటర్ లోనా అని చెప్పి అడిగేదాన్ని. ఖచ్చితంగా హాట్ వాటర్ లోనే తీసుకోమని చెప్పేసి 1 వీక్ కంటిన్యూగా ఫాలో అప్ చేశాను గురూజీ నూనె. ఆ తర్వాత మేడం ఇచ్చిన రిజల్ట్ ఏంటి అని అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు గురూజీ. కడుపు నిండా ఈ రోజు నేను అన్నం తినగలిగాను ఇన్ని రోజులకి అని చెప్పేసేసి మేడం చెప్పారు గురూజీ. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీఫ్ అయిందమ్మా. నేను ఎక్కడ ఏ మెడిసిన్ వాడినా కూడా నాకు ఇలాంటి రిజల్ట్ రాలేదు. ఈ రోజు నేను ఒక హాఫ్ గ్లాస్ టీ కూడా సరిగ్గా తాగలేను. ఇది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక గ్లాస్ టీ తాగలుగుతున్నాను అని చెప్పారు. అట్లాగే మా వదిన గురూజీ, ఆవిడకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. కాళ్ళు బాగా నొప్పులు అనమాట, అసలు నడవలేదు. కూర్చుంటే నడవలేదు, నడుస్తా ఉంటే కూర్చోలేదు, అంత ప్రాబ్లం. అట్లా మా వదిన 2.5 months నుంచి కంటిన్యూగా ఇది వాడుతుంది. ఈ రోజు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ లో కూడా తను చెప్పిన కంప్లైంట్ ఇంతకు ముందు ఒకలా ఉంది, ఈ రోజు నేను నా కళ్ళతో చూస్తుంటే తనంతటి తను నడవటం, తను పని చేసుకోవటం. ఈ రోజు నాకు ఎన్నో మందులు వాడింది గురూజీ, రీప్లేస్మెంట్ కూడా చూసుకుంది. కానీ ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను కొన్నాళ్ళు ఈ ప్రోడక్ట్ మీదే బేస్ అవుతాను, ఏది వద్దని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా తీసుకుంటుంది గురూజీ. అట్లా మా ఫ్రెండ్కి కొంచెం యూట్రస్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో చేస్తుంది, చందమామ హాస్పిటల్లో చేసిద్ది. తనకి కూడా నేను ఇది నూనె ఇచ్చాను గురూజీ. తర్వాత తను మళ్ళీ రీచెకప్ లో ఆ కంప్లైంట్ లో 35% క్యూర్ అయ్యింది అక్క. నేను కంటిన్యూగా ఇది కంటిన్యూ చేస్తానని నిన్నే 2 bottles తీసుకుంది గురూజీ. నూనె కూడా అంత మంచిగా బాగా పనిచేస్తుంది గురూజీ. బెస్ట్ ఏంటి అని అంటే ఇందులో 100కి 100% కావలసినంత ఇమ్యూనిటీ ఉంది. 0 కొలెస్ట్రాల్, 0.1 కొలెస్ట్రాల్, 0.1 క్యాలరీస్. అంటే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ప్రతి ఒక్క పర్సన్ కి ఇది యూజ్ అవుతుంది. ఓన్లీ హెల్తే కాదు, మన వెయిట్ లాస్ అవ్వటం కోసం ఎన్నో రకాల పనులు చేస్తాం గురూజీ. కానీ దీనివల్ల మజిల్ రిలాక్సేషన్ వస్తుంది, కావాల్సినంత యాక్టివిటీ వస్తుంది. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఓల్డ్ పర్సన్స్ ని మొన్న మీరు చూసారు, వాళ్ళు అంత యాక్టివ్ గా ఉన్నారు అని అంటే దానికి కారణం ఇదే. ఈ రోజు మనం కూడా మనకున్న ఈ ఆరోగ్యాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసుకోవాలి అని అంటే కంటిన్యూగా నూనె మాత్రం 100కి 100% రిజల్ట్ ఇచ్చింది గురూజీ. ఇదైతే ఏదో నోటి మాటల ద్వారా కాదు గురూజీ, వాళ్ళ యొక్క ఫీలింగ్, వాళ్ళు ఎంత దీనివల్ల లాభం పొందారు అనేది చాలా బాగా మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగారు. అందుకని ఇంత బెస్ట్ ప్రోడక్ట్ వాళ్ళ హెల్త్ కి వాళ్ళకి నేను పరిచయం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. హలో, ఎస్ మా గురూజీ. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి చెప్తేనే కదా ప్రతిదీ. అందుకే ఎప్పుడు కూడా ప్లాన్కి వెళ్ళేటప్పుడు
కొన్ని చాలా మంది అంటారు సార్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు సార్, ఓన్లీ ప్లాన్ చెప్తే జాయిన్ అవ్వట్లేదు. ప్లాన్ కాదు, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు అది హెల్త్ సమస్య అవ్వచ్చు, అమౌంట్ విషయం అవ్వచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారా, హెల్త్ ఆరోగ్యంగా స్ట్రగుల్ అవుతున్నారా, అవన్నీ తెలుసుకోవాలి ప్లాన్కి వెళ్ళినప్పుడు. సార్ ఎవరు జాయిన్ అవ్వట్లేదంటే మనం వెళ్ళి ప్లాన్ చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళ నీడ్ ఏంటి నీడ్ ఏంటి, ఫస్ట్ మీరు వాడాలి ఈ ప్రోడక్ట్. సో ఎంత బెనిఫిట్ ఉందో తెలుసా ఈ ప్రోడక్ట్. చూద్దాం మరి కాస్ట్ పరంగా కూడా చూద్దాం లేదా, కాస్ట్ పరంగా కూడా కంపేర్ చేద్దాం లేదా. ఎస్ మా Yes, గురుజీ. మా గురుజీ. సో ఫస్ట్ దేంట్లో చెక్ చేయాలి, అమెజాన్. అమెజాన్. ఓకే, ఫస్ట్ అమెజాన్లో చూద్దాం ప్రోడక్ట్ ఎంత ఉందన్నది. అమెజాన్ మీ ముందు కూడా ఇద్దాం. ఫస్ట్ చెక్ చేసేది అమెజాన్. అమెజాన్ ఏం కొడదాం, నోని నోని నూనె ప్రీమియం జ్యూస్. ఎక్కడ 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 చాలా ప్రొడక్ట్ ఉన్నాయి. నూనె ఎంతండి, 1799 గురుజీ. 2199 రేటు, ఎంఆర్పి రేటు. ఇదెంత, 1799. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక బాటిల్ ఒక బాటిల్ గురుజీ. మర్చిపోయినా. ఓకే ఓకే. ఒక Count, బాటిలే, count. మళ్ళీ ఒక బాటిల్ ఇస్తాడు నూనె. అక్కడ 2 బాటిల్ని డెమో పెట్టాడు అంతాడు, కానీ ఇచ్చేది ఎంత, ఒక బాటిల్. ఒక బాటిలే. స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. అమెజాన్లో ఒక బాటిల్ ప్రైజు 2199, మనకి 1799కి ఇక్కడ డిస్కౌంట్ చూస్తున్నారు. అమ్మో బాబు, అమెజాన్ ఎంత డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు అని. అవునా, ఇప్పుడు ఎక్కడ చూద్దాం, మన షేప్ షాప్. షేప్ షాప్ చూద్దాం. షేప్ షాప్ అందరూ కూడా రేట్లు ఎక్కువ కదా. సో ఎక్కడికి వెళ్దాం, హెల్త్ కేర్. అది హెల్త్ కేర్ గురించి హెల్త్ సెర్చ్ చేశాను గురించి, నూనె సెర్చ్ చేశాను. పైన నూనె వచ్చిందండి. ఎంతండి, 1185. 1185. ఈ ప్రొడక్ట్ పట్టుకెళ్ళి ఎక్కడ, ఒకటే అమెజాన్ లో మన దగ్గర ప్రొడక్ట్ పట్టుకెళ్ళి ఎంత సేవ్ చేసుకుంటున్నాడు, 614 రూపాయలు సేవ్ చేసుకుంటాను. మరి అందుకే ప్రపంచంలో రిచ్ అయ్యాడు అమెజాన్. తను చేసేది ఏంటి, సేల్స్. మరి మనం చేసేది ఏంటి, సేల్స్. తెలుసు. షేప్ షాప్లో మనం సక్సెస్ అవ్వలేమండి, మన వల్ల కాదు. మరి అమెజాన్ చేసేది ఏంటి, ఎటువంటి మార్కెటింగ్ పెట్టకుండా, ప్రొడక్ట్ తయారు చేయకుండా మరి సక్సెస్ అయిపోతున్నాడు. ఈరోజు షేప్ షాప్లో మనం ఏమైనా కంపెనీ పెట్టామా, ప్రొడక్ట్ తయారు చేసామా, లేదే. ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ మనం సేల్ చేసుకోవడమే, అవునా కదా. మరి ఎంత యూజ్ అవుతుంది ఇక్కడ, హెల్త్ పరంగా మీకు సేవ్ అవుతుంది, మనీ పరంగా సేవ్ అవుతుంది. మనం ప్రమోట్ చేయట్లేదు అంతే. ఫస్ట్ ఎందుకంటే మనకి అవగాహన లేదు. మెయిన్ షేప్ షాప్లో చాలామంది ఎందుకు కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతారంటే, మీ అందరూ కూడా ఐడీస్ వేశారు, కానీ గురూజీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవట్లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ తీసుకోవట్లేదు. ప్రొడక్ట్ విషయంలో కానీ, ప్లాన్ విషయంలో కానీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా. హలో, మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా క్వశ్చన్ వేస్తాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పగలరా, ఈ ప్రొడక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది, లేదే. అవన్నీ తెలుసుకుంటేనే కదా. అది కూడా చూడండి, మనీ పరంగా కూడా ఎంత సేవ్ అవుతున్నాం. ఇది సపోజ్ మీరు బయటికి వెళ్ళి కూడా అమ్మచ్చు. బయటికి వెళ్ళి సపోజ్ దీని రేట్ ఎంత, 1538. ఇక్కడ అమరేష్ గారు ఉన్నారు. అమరేష్ గారు తిరుపతి నుంచి ఆండ్రాయిడ్ చేయండి. అమరేష్ గారు టోటల్గా ఇప్పుడు వరకు ఆయనది ఫుట్వేర్ షాప్ అనమాట. నేను ఫుట్వేర్ షాప్ అండి, నేను నూనె అమ్మచ్చా లేదా, ఈయన కంప్లీట్గా అది బాటిల్ పట్టుకున్నారు అడిగాను. ఈయన ఎన్ని బాటిల్ అమ్మారు ఇప్పుడు దాకా, ఎంత సేవ్ ఇన్కమ్ చేసుకున్నారో చూడండి. చెప్పండి అమరేష్ గారు. ఒక్కో బాటిల్ పైన ఇంతకుముందు 550 తీసుకున్నాను గురుజీ. ఇప్పుడు ఎంఆర్పి తగ్గింది కాబట్టి 500 తీసుకుంటున్నా గురుజీ.
అచ్చా, ఒక బాటిల్ మీకు 500 రూపీస్ మీరు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొంచెం తగ్గింది గురించి, ఎందుకంటే ఇప్పుడు మనకు పడేది 11.85 కదా, ఆ, అంటే 1500 అమ్ముతున్నాను. 1500 1500కి మీరు అమ్ముతున్నారు. ఎస్, అంటే ఎంత వచ్చినట్టు? 300 గురించి. 300 రూపాయలు వచ్చినట్టు. అవునా? అంటే Yes, ఒక sir. మనిషిని జాయిన్ చేస్తే ఎంత? 500 ఎంత వస్తుంది మనకి. కానీ ఈయన జస్ట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి నూనె ప్రిమిజ్ దీనివల్ల బెనిఫిట్ లేదమ్మా వాడమ్మా అని చెప్తున్నారు. వాడితే మళ్ళీ ఇంటి దగ్గర కొంటారు లేదా? మన కస్టమర్స్ ఉన్నారు గురించి, అదే పని అడుగుతుంటారు, అయిపోయి కొద్ది అడుగుతున్నారు, ఆ, ఇచ్చిస్తున్నారు. కస్టమర్స్ ఉన్నారు నాకు. ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని బాటిల్ సేల్ చేశారు మీరు? దగ్గరగా ఒక 60 పైనే సేల్ చేస్తుంటారు గురించి. 60 బాటిల్, ఇంచుమించు 500 అంటే 6 5 30 వేలు సంపాదించారు. ఎస్ మా గురించి. అవునా? ఇక్కడ ఒక టాప్ లీడర్స్ కూడా అలా ఏం చేయరు. ప్రొడక్ట్ సేల్ చేస్తేనే కదా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవ్వాలి, గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఏంటి హెల్త్ ప్రాబ్లం, ఏ సమస్య బాధపడుతున్నారు చెప్పాలి. చెప్పకుండా ఇది అవ్వదండి. అవునా? హలో, చాలా ఉన్నాయి దీని గురించి తెలుసుకోవాలంటే. మీరు నోని ప్రియం అన్నది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఏ వ్యక్తి అయినా వాడచ్చు. హలో, ఏ వ్యక్తి అయినా వాడచ్చు. ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ తప్ప మిగతా అందరూ కూడా వాడచ్చు. అర్థమైందా? చూద్దాం. ఇంకోటి, నేను టోటల్గా ఎన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు, నూనె వల్ల బెనిఫిట్ ఏంటి కనిపిస్తుంది అందరికీ? ఇవ్వండి, చదవండి ఎవరో ఒకరు ఫాస్ట్గా. చదవండి, తెలుగు వచ్చి అందరికీ. నూనె యొక్క ప్రయోజనాల గురించి. నూనె రసం అనేది నూనె పండుతో తయారు చేసిన రసం. ఇది చాలా పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి, కీళ్ళ నొప్పులను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహిస్తుంది. ఓకే, వెయిట్. చాలా మందికి లేడీస్కి జుట్టు రాలిపోద్ది. లావణ్యమైన కూడా జుట్టు ఎక్కువ రాలిపోయింది. సో కంప్లీట్గా నూనె వాడడం మొదలెట్టారు, జుట్టు రావడం తగ్గుతుంది. అవునా? ఇది రియాలిటీ అండి. అవునా? రోగ నిరోధక శక్తి అంటే ఏంటి చూడండి. నూనె పట్టులో ఉండే యాంటీబయాటిక్స్ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తటస్థం చేయడంలో సహాయపడతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అవునా? కీళ్ళ నొప్పులకు ఉపశమనం. నూనె పండులో ఉండే గుణాలు కీళ్ళ నొప్పులు, వాపు మరియు కఠినత్వాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణశయన సమస్యకు ఉపశమనం. నూనె పండు జీర్ణశయన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం. చాలామంది చూడండి, పొట్ట ఇలా పెరుగుతూ ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది మలబద్ధకం. అలాంటి వాళ్ళు కూడా నూనె ప్రియం వాడితే మలబద్ధకం అలాంటిది రాదు. అవునా? శారీరక శక్తిని పెంచుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు ఉపశమనం. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే కారణం ఏంటి? హలో, ఇగో బిఫోరు నా కలర్ ఇది. బిఫోర్ మా కలర్ ఇది కనిపిస్తుంది. కనిపిస్తుందా? అవునా? మారేం లేదా? చాలా మారారు. మరి దేనివల్ల? ఇక్కడికి బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్టు ఉంది గురించి. అచ్చా, కంపేర్ చేస్తారు, కంపేర్ చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్ రక్తంలో చక్కెర స్థాయిలో చాలా మందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నూనె వాడచ్చు, బీపీ షుగర్లు. నెక్స్ట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు. చాలా మందికి క్యాన్సర్ ఉందండి. ఆ క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది ఇది నూనె. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. బయట జస్ట్ ఒక 1185 రూపాయలతో మీరు అన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. వాడి చూడండి, ఏదో చెప్పట్లేదు, వాడి చూడండి. 1 మంత్ తర్వాత మీ రిజల్ట్ చెప్పండి. ఈరోజు మీరు ఏదోటి వాడి
ప్రజెంట్ మీ రిపోర్ట్స్ ఏమున్నాయి బిఫోర్, తర్వాత వాడిన తర్వాత రిపోర్ట్స్ చూడండి ఒకసారి. యాంటీబయాటిక్స్, ఎముకల ఆరోగ్యం, రక్తపోటు, చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ సమస్యలు కూడా తగ్గు. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 132 రకాలని వ్యాధుల్ని అరికట్టుతుంది ఏంటి? నూనె. అవునా? మరి చూడండి ఒకసారి, మీరు అమౌంట్ పరంగా సేవ్ అవుతున్నారు, ఆరోగ్యం పరంగా సేవ్ అవుతున్నారు. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుతున్నాడో తెలియట్లేదండి. మనిషి ఎంతకాలం బతుకుతున్నాడో తెలియట్లేదు. దీనివల్ల ఇంతకుముందు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికేవారు మనిషి. ఇప్పుడు ఎందుకు బతకట్లేదు చెప్పండి. హలో గురుజీ, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో ఉండే కెమికల్స్ గురుజీ. ఓకే, ఈరోజు డేట్ ఎంత? 29 గురించి. చూడండి, ఇప్పుడే వరలక్ష్మి మేడం మళ్ళీ పెట్టేసింది. వరలక్ష్మి 30th గురించి ఈరోజు. శాంతి మేడం 30 అని ఇప్పుడే చేశారండి. ఇప్పుడే 30 గురించి. పేమెంట్ చేశారు. గౌరవ 726. అంటే వ్యక్తులు అంత ఫాస్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడే చెప్పాను, అప్పుడే ఇగో నూనె ప్రీమియం ప్రొడక్ట్ రీపర్చేజ్, దాంతోపాటు ఇంకో ప్రొడక్ట్ ఏదో పెట్టుకున్నారు. షిప్పింగ్ ఛార్జ్ 150 రూపాయలు పడుతుంది. ఇదిగో 30 డేట్ 7/26కి ఎండ పేమెంట్ చేస్తారు. అవునా? అంత ఫాస్ట్గా ఉన్నారు. హలో, చేయాలా లేదా మనం కూడా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూనె ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు వాడండి, ప్రతి ఇంట్లో ఉండాలి. ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. వాడి 1 మంత్ తర్వాత నేను మీ దగ్గర వస్తే కావాలంటే చూడండి. 1 మంత్లో మీ రిజల్ట్ ఏంటి చూడండి. మీ ఇంట్లో మమ్మీకి వాడండి, వైఫ్కి వాడండి, మీరు వాడండి. హలో, ఎంతెంత వాడాలన్నది మీ అప్లైని అడగండి, చెప్తారన్నది. హలో, అర్థమైందా? ఓకే, గ్రేట్. శ్రీరామ్ సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మంచి ఇన్ఫర్మేషన్ అయితే, నిజంగా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే నూనె గురించి అయితే బెస్ట్ బెనిఫిట్స్ తీసుకున్నాం 100%. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా యూజ్ చేస్తున్నాం, అమ్మకు అవ్వచ్చు. నెక్స్ట్ మా మామయ్య గారికి కూడా అసలు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండేది బాగాన. సో ఎప్పుడైతే మేము నూనె అనేది ఒకసారి కొనివ్వడం పెట్టి కంటిన్యూస్గా రిజల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన షాప్ మెయింటైన్ చేసేవారు, రిటైల్ స్టోరు. షట్టర్ ఎత్తడం కూడా చాలా కష్టంగా ఉండేది ఆయనకి. ఎవరో ఒకరు హెల్ప్ పిలిచి తీసేవారు అనమాట. ఎప్పుడైతే ఇది ఎప్పుడు నూనె యూజ్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా ఆయన ఇండివిజువల్గా షట్టర్ క్లోజ్ వేయడం ఇది చేస్తున్నారు, ప్రాసెస్ చేస్తున్నారు. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం ఉండేది ఆయనకి, అది కూడా క్లియర్ అయింది. నిజంగా చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. మెయిన్ చాలా వండర్ఫుల్. ఏదైతే ఉందో ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్ అన్నది. సో లెజన్స్ ఎవరికైతే ఏమనిపించిందో మొత్తం అంతా కంప్లీట్గా 5 మెంబర్స్ ఛాన్స్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ చెప్పచ్చు. వర్మ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, జయహో సార్, ప్యానల్ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు నూనె ఫ్రూట్ అది జ్యూస్ అది యూజ్ చేయడం వల్ల ఏంటనేసి థైరాయిడ్ తగ్గుతుంది అనేసి దేవి గోవింద్ గారు వాళ్ళు క్లియర్గా చెప్పారు గురించి. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్గా రియల్గా ఏంటంటే మా సిస్టర్ ద్వారా తెలుసుకున్నాను. ఇదివరకు మా సిస్టర్కి ముడు మడాల నొప్పులు వచ్చేయండి. హాస్పిటల్స్కి ఆర్థోపెడిక్ దగ్గరికి చాలా మంది దగ్గర తీసుకుని వెళ్ళాం. వాళ్ళు ఎక్స్రే తీసి ఏమన్నారంటే మడం దగ్గర బోన్ అది పెరిగినట్టుగా ఉంది, మెడిసిన్స్ ఇస్తున్నాను, కంట్రోల్ అయితే ఓకే, లేదంటే సర్జరీ పడుతుందని చెప్పారు. సో ఇంకా మా సిస్టర్ సర్జరీ అయ్యి అంటే భయం అయిపోయి ఇంకా మెడిసిన్ వాడుతూ ఉంది. ఆ మెడిసిన్ ఎప్పుడైతే మింగారో అప్పుడు వరకు రిలాక్స్ అయ్యేది. మెడిసిన్ ఎప్పుడైతే ఆపేశారో నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్. అప్పుడు ఎలాగా నేను జూమ్ మీటింగ్లో ఎలాగే నూనె గురించి విని దాన్ని తెలుసుకుని ఫస్ట్ ఒక బాటిల్ వేరే వాళ్ళ ద్వారా తీసుకుని ఇచ్చాను, బాగుంది. తర్వాత నేను బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అంటే మా సిస్టర్ కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, చెప్పట్లేదు అసలు దీనివల్ల తగ్గిందా లేదని కూడా ఏం చెప్పట్లేదని నేనే మళ్ళీ ఇవ్వడం నేనే ఆప్ చేశాను. ఆప్ చేసిన తర్వాత నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత అది ఆర్డర్ బుక్ చేయడం అది జరిగింది. అప్పటికి ఆల్రెడీ ఒక 15 days గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే మళ్ళీ నాకు మడాల నొప్పులు వచ్చేసాయి, దీనివల్ల తగ్గింది అదే అని అప్పుడు చెప్పడం మొదలెట్టారు. అప్పుడు తర్వాత ఓన్లీ మా సిస్టర్ ఐడి వేసి ఒక 20 బాటిల్స్ పర్చేజ్ చేశాను గురూజీ. సూపర్, గ్రేట్ సార్, కంటిన్యూగా వాడుతున్నారు గురూజీ. వండర్ఫుల్, గ్రేట్. సో ఇంద్రజ మేడం పెట్టారు, కిట్స్ వాడచ్చా లేదా?
కిడ్స్కి యూజ్ చేయొచ్చా లేదా? ఏజ్ ఎంత అండి మామూలుగా? అంటే గురూజీ కిడ్స్ యూజ్ చేయొచ్చా లేదా అని ఇంద్రజ మేడం పెట్టారు. అది ఏజ్ని బట్టి ఉంది, ఏజ్ని బట్టి ఉంది అనమాట. ఏది ఇంద్రజ మేడం హ్యాండ్ చేయండి, ఇంద్రజ మేడం. ఇంద్రజ మేడం హ్యాండ్ రైస్ చేయండి. చెప్పండి ఇంద్రజ మేడం, మీ డౌట్ ఏంటి? అన్మ్యూట్ మేడం, చేసి 5 సార్. 5 ఇయర్స్. అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తనకి ఇమ్యూనిటీ పవర్ కి ఒక టానిక్ ఇచ్చారు సార్. అది కంటిన్యూస్ గా వాడమన్నారు సార్. అసలు బ్రేక్ ఇవ్వద్దు, ఒక 3 months కంటిన్యూస్ గా వాడమన్నారు. సో ఇది కిడ్స్ కి అంటే బాబుకి వాడచ్చు అండి. 5 ఇయర్స్, 5 ఇయర్స్ మోర్ దెన్ 5. ఓకే, థ్యాంక్స్. ఓకే, రైట్. చెప్పండి కృష్ణ గారు. జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో. గురూజీ, ఈ ప్రొడక్ట్ వల్ల మేము వాడుతున్నాం కాబట్టి దాని రిజల్ట్ మాకు పాజిటివ్ గా ఉంది, బాగానే ఉంది గురూజీ. మా అమ్మగారు అయితే మాత్రం, మరి మా అమ్మగారికి అది అలవాటు అయిపోయిందేమో తెలియదు కానీ వారంలో 1 లేదా 2 సార్లు తప్పనిసరిగా డాక్టర్ని చూపించకపోతే ఆవిడ సాటిస్ఫై ఉండేది కాదు గురూజీ. ఆ డాక్టర్ గారు కూడా లోకల్ డాక్టర్స్ ఉంటారు కదా, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అతను కూడా వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్తాడు కాబట్టి ఏంటో కానీ మా అమ్మగారు మాత్రం ప్రతి వారంలో 2 సార్లు తప్పనిసరిగా అతను వచ్చి విజిట్ చేస్తే కానీ ఆవిడకి ఉండే ప్రాబ్లం తగ్గదన్నమాట. అది డాక్టర్ గారు దీనివల్ల అలాగ అయిపోయిందో లేదా నిజంగా ప్రాబ్లమో తెలియదు కానీ ఈ నూనె జ్యూస్ పెట్టిన తర్వాత గురూజీ, మా అప్లైన రొమా సార్ గారు చెప్పారు గురూజీ. పెట్టిన తర్వాత మేము వాడడం జరిగింది. ఆల్రెడీ గురూజీకి కూడా చెప్పడం జరిగింది గురూజీ. కాకపోతే నేను ప్యానల్ ద్వారా ఏం అడుగుతున్నానంటే గురూజీ, మనకి జూమ్ లో కనీసం 10 రోజులకు ఒకసారైనా ఏదో ఒక ప్రోడక్ట్ కోసం ఈ విధంగా కానీ చెప్తే మేము కూడా ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు దాని గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని వాటిని మేము చెప్పడానికి బాగుంటుందని నా ఆలోచన గురించి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. షూర్ సార్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం. ప్రోడక్ట్ కోసం కంప్లీట్గా నాలెడ్జ్ ఇవ్వడం కోసం గురూజీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. ప్రతి ప్రోడక్ట్ కోసం కూడా, ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే మనం ఫీల్డ్లోని హార్ట్ఫుల్గా మనం ఏ ప్రోడక్ట్ కోసం మనం చెప్పలేము. ఎందుకంటే 100% ప్రోడక్ట్ కోసం తెలియాలి, ఎందుకంటే ఎదుటి వ్యక్తులకు సజెస్ట్ చేయాలంటే. గ్రేట్ సార్, వండర్ఫుల్. చెప్పండి భాగ్యవతి మేడం. గురూజీ, ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నోని అన్నది నాకు వర్మ సార్ చెప్పారండి, ఇలా ఉంటది ఇలా ఉంటది. మా సిస్టర్ అయితే బాగా ఒళ్ళుగా ఉంటారు, ఆవిడ మజిల్ పెయిన్స్ కూడా ఉంటాయి. కానీ నాకైతే తెలియదు వాడిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది. కానీ వర్మ సార్ వాళ్ళ సిస్టర్ వాడారు అని చెప్పి ఆవిడతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక 10 బాటిల్స్ అన్నది ఆర్డర్ పెట్టి ఇప్పుడు ఇంకా రాలేదండి ప్రొడక్ట్ అయితే. కానీ ఇప్పుడు సార్ చెప్పింది ఇదంతా విన్న తర్వాత, గురూజీ చెప్పిందంతా విన్న తర్వాత నాకు నేను కూడా వాడాలి అని నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది, ఫీల్డ్ లో ఎక్కువ తిరుగుతున్నాను, స్ట్రెయిన్ అయిపోతున్నానేమో అన్న ఫీలింగ్ అంతే తప్ప నేనైతే స్ట్రెయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే డైమండ్ అవ్వాలని గట్టిగా తీసుకున్న నిర్ణయం, దాని గురించి అయితే కష్టపడుతున్నాను కాబట్టి నోని వాడి ఇంకా యాక్టివ్ గా ఉండాలని తీసుకుంటున్నాను. దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా అవతల పర్సన్ కి ఏంటి అన్నది చూసి ప్రతి ఒక్కరికి ఒక నోని బాటిల్ అన్నది ప్రమోట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను గురూజీ. గ్రేట్, థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్. సో చూడండి, కంప్లీట్గా ఇది మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. కంపెనీ వెబ్సైట్ అనమాట, షేప్ షాప్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి దీని గురించి ఎంత మోతాదు తీసుకోవాలి, పిల్లలు ఎవరు వాడాలి అని తెలుస్తుంది. డోసులు డే 1 నుంచి 3, ఇదిని 1 నుంచి 3 రోజుల వరకు 5 ml వాడాలి ట్వైస్. రోజుకి ఎన్ని వాడాలి? 2 సార్లు గురూజీ. సార్లు మార్నింగ్, బిఫోర్ మీల్. 1 నుంచి 3 రోజులు కంప్లీట్గా 5 ml వాడాలి. మీకు కప్పు వస్తుంది అనమాట, కప్పులో 5 ml, 10 ml, 15 ml, 30 ml అని వస్తుంది అనమాట. 1 నుంచి 3 రోజులు కంప్లీట్గాను. ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాలి. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు 10 ml చొప్పున తీసుకోవాలి. 7వ రోజు నుంచి కంప్లీట్గా 15 ml నుంచి 30 ml తీసుకోవచ్చు. ఓకేనా? టోటల్ దీంట్లో ఉంటాయి మొత్తం ఎవరు వాడాలి. क्योंकि एनर्जी से आपका एक्टिविटी लेवल, एब्जॉर्प्शन, तो कब्ज जैसे कंडीशन से दांतों की सेहत को बेहतर बनाते हैं.
नोनी प्रो गोल्ड में विटामिन और मिनरल्स भरपूर हैं। ये शरीर में जब पाचन प्रक्रिया सही होती है అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, క్లియర్? హలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూనె బాటిల్ ఏదైతే ఉందో ఈరోజు బుక్ చేసుకోండి, వాడండి. వాడకండి ఏది తెలియదు, అర్థమైందా? ఓన్లీ దాచేసి ఎవరు కోటీశ్వరుడు అయిపోరు. హెల్త్ బాగుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అవునా? క్లియర్? వాళ్ళు ఏదైతే ఉందో ఒకసారి రేపు మార్నింగ్ మీరు ఫీడ్బ్యాక్ చెప్తే కానీ టైం కూడా అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి రేపు ఛాన్స్ ఇద్దాం. ఓకే, మార్నింగ్ పూట అందరూ కూడా గురూజీ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చా? ఒకసారి నేను చెక్ చేస్తాను. హార్ట్ పేషెంట్స్ నేను ఒకసారి అంటే యాక్చువల్లీ గురూజీ నేను ఆల్రెడీ బయట ఎంక్వైరీ చేశాను, హార్ట్ సర్జరీ జరిగిన వ్యక్తులు తీసుకోకూడదని. ఒకసారి నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను, దాని గురించి చెక్ చేసి మీకు చెప్తాను. బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు. ఓకేనా? ఓకే. సో కాబట్టి ప్రతి వ్యక్తులు కూడా చెప్పండి, ఈరోజు ఎంతమంది బుక్ చేస్తారు? ఈరోజు ఎంతమంది బుక్ చేస్తారు? ఎంతమంది వాడతారు? ఈరోజు ఎంతమంది బుక్ చేస్తారు? అందరికి అన్మ్యూట్ ఛాన్స్ ఇచ్చాను. ఎంతమంది ఈరోజు బుక్ చేస్తారు నోని? చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నేను బుక్ చేస్తాను గురూజీ. భాగ్యవతి గురూజీ నేను కూడా బుక్ చేస్తాను. గురూజీ నేను బుక్ చేస్తా గురూజీ. గురూజీ నేను కూడా బుక్ చేస్తాను. ఉంటే వాడచ్చా సార్? ఇదేంటి మేడం, అర్థం కలదు. పెరాలసిస్ Paralysis. వాతం వాడచ్చు పారాలసిస్ వాడచ్చు గురూజీ. చాలా బెస్ట్. ఓకే మ్యామ్. వాళ్ళే మెయిన్ వాడాలి. యా. పారాలసిస్, హార్ట్ అటాక్ ప్లస్ క్యాన్సర్స్ ఇవన్నీ చెప్పాను కదా మీకు. మొత్తం గ్రూప్లో నేను పెడతాను ఈరోజు. టోటల్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో టోటల్ అన్ని మీకు గ్రూప్లో పెడతాను. గురూజీ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చా? అమ్మా చెప్పమ్మా. ఆయనకి బ్లడ్ క్లాట్స్ వచ్చాయి కదా కాలికి, తగ్గింది అనుకోండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు తీసుకోవచ్చా నూనె? తీసుకోవచ్చు. చెప్పండి శాంతి మేడం. గురుజీ మా అమ్మగారికి షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది, వాడచ్చా గురుజీ? మెడిసిన్ చాలా వాడుతున్నాం. షుగర్ 100% తగ్గుతుంది. 100% గ్యారంటీ చూడండి. ఓకే. సో రెమెన్యూ వాళ్ళందరూ కూడా మీ అప్లై అని అడగండి. ఓకేనా? ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. మీరు చాలామంది కాల్ చేయకపోవడం ఏమైనా ఉండదు. నేను ఎనీ టైంలో ఇలా గురించి కాల్ చేయలేమో భయపడాలి అని లేదు. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఓకే, క్లియర్? జై హో గురూజీ. ఈ రోజు నా టీంలో కొంతమంది బుక్ చేస్తున్నాం గురూజీ. నేను ఆల్రెడీ బుక్ చేసి వచ్చాయి నా దగ్గర ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మచ్. ఓకే ఓకే. సో కాబట్టి ప్రొడక్ట్ వాడితేనే, ఎందుకంటే అది కూడా జెన్యున్ ప్రొడక్ట్ వాడుతున్నాం మనం, ఎటువంటి కెమికల్ లేకుండా. హెల్త్ కాపాడుకుంటున్నాం, మనీ సేవ్ అవుతుంది. ఒకసారి 1 month వాడి చూడండి, ఏమైపోలేదు కదా, వాడి చూడండి, మీకు తెలుస్తుంది రిజల్ట్. ఓకేనా? ఇంట్లో అందరూ వాడండి. ఓకేనా? ఇంకా చాలా ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్ట్ కూడా. ఈరోజు మా అమ్మాయి ఈరోజు టీవీ కానీ మొబైల్స్ కానీ అండ్ తన నాలెడ్జ్ పరంగా ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నది కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి పిల్లలకి. మీ పిల్లలు కావాలంటే ఒకసారి మార్క్స్ చూడండి మీ పిల్లలకి. మా అమ్మాయి మార్క్స్ కానీ తన ఆలోచించే విధానం కానీ, చాలామంది లీడర్స్ కూడా కలుస్తారు మా అమ్మాయిని. ఆవిడ ఆలోచన విధానం. నెక్స్ట్ మీరు 2 సంవత్సరాల ముందు మిమ్మల్ని కలిసిందనుకో మా అమ్మాయి, ఆ రోజు మీరు ఏ మాట అన్నది కూడా ఈరోజు చెప్పేస్తారు. అంత పవర్ఫుల్. అవునా? మీరు ఆ రోజు ఏదైనా మాట విన్ని నీకు చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ కానీ ఏదో సంథింగ్ ఏదో మాట మాట్లాడనుకో, ఆ 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతుంది. అంత పవర్ఫుల్. ఒక రోజు నేను ఇంటికి వెళ్తే అలా చూస్తుండగానే నా మొహం చూసి ఇగో వరలక్ష్మి అంటే ఇదిగో నీ పిక్కలుగా చెప్పి ఇలా నిలబెట్టి బొమ్మగా ఇస్తుంది. అప్పుడు ఇలాగ కదా ఉండేదాన్ని, పిచ్చి బొమ్మలాగా. కాబట్టి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్, అది కూడా ప్రూఫ్ తో చూపిస్తాను. ఓకే ఓకే. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ప్రమోట్ చేసుకుందాం.